అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట ఎట్లున్నారోల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానుల్లా మీ కొరకు ఇలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన కేటీఆర్ సార్ కు సినిమా హీరోలను మించిన అభిమానులున్న సంగతి తెలిసిందే అందుకే ఏడికి పోయినా రామన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు రామన్నతోటి ఫోటోలు దిగేటందుకు వేల మంది తహతాలు ఆడుతుంటారు రామన్న కూడా అడిగిన వాళ్ళందరితోటి ఫోటోలు దిగి వాళ్ళని ఖుషి చేస్తాడు అధికారంలోన్నా అపోజిషన్లున్నా కేటీఆర్ సార్ మీద అభిమానం అయితే ఎవ్వరికి తగ్గలేదు నిన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి రిసెప్షన్కు పోయేస్తుంటే తొవ్వంటి నడిమిట్లో ఒక ఆటో డ్రైవర్ రామన్న కారును చూసి మస్తు ఖుషి అయిండు అన్నా ఒక ఫోటో అనగానే సరే బండి పక్కకు పెట్టి ఆపుతారా అని కారును పక్కకు ఆపిండు సరే బండి పక్కకు ఆపుతా రాయిగా అని కారును పక్కకు ఆపిండు డ్రైవర్ సంబరంతో ఉరికొచ్చి రామన్నతోటి సెల్ఫీలు దిగిండు అరే కేటీఆర్ అన్నారా అని ఆ పొంట పోయేటోళ్ళు కూడా ఎరకబట్టి అన్నతోటి ఫోటోలు దిగేందుకు గుమిగూడిండ్రు సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే కదా ఆడ యాక్టర్లే పెద్ద పెద్ద పొలిటీషియన్లు అయినరు సినిమా హీరోలు హీరోయిన్లు ముఖ్యమంత్రులు అవుతుండ్రు పార్టీలు పెట్టిండ్రు ప్రజల అభిమానాన్ని సూరగొన్నారు ఇప్పుడు అదే తొవ్వల ఇంకో హీరో ఇళయ దళపతి విజయన్న బయలుదేరిండు మొత్తానికైతే కద్దరు బట్టల తొవ్వదొక్కిండు తమిళ మాస్ హీరో విజయన్న ఎన్నడు సందో పార్టీ పెడతాడనే మాట వినొస్తున్నది కానీ అన్న ఎప్పుడు బయటకు వచ్చి రాజకీయాల మీద మాట్లాడలేదు కానీ అభిమానులు మాత్రం అన్న పేరు మీద చాలా పొలిటికల్ కార్యకలాపాలు చేస్తుండేది మున్సిపల్ పంచాయతీ ఓట్లలో నిలబడేటోళ్ళు అట్లా విజయన్నని ఎప్పటి సందో అభిమానులంతా రాజకీయాలకు రావాలి పార్టీ పెట్టాలి సీఎంను చేస్తామన్నా అని మస్తుగా పిలుస్తుర్రు విజయన్న కూడా అభిమానుల కోరికను కాదనలేక ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు రాజకీయాలకు దిగుతానే చెప్పుకొచ్చిండు ఇక ఇవాళ అన్ని చూసుకొని రాబోయే తమిళనాడు ఎన్నికలలో పోటీ చేస్తట్టు బందోబస్తుగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిండు పార్టీకి తమిళగా వెట్రి కలగం అనే పేరు పెట్టిండు 2 ఏనుగులు తొండమెత్తిన బొమ్మలను జెండాలను పెట్టిండు ఇక జెండాల తిలకం రంగు నడిమిట్లా పసుపు రంగును పెట్టిండు ఎన్నికల సంఘములకు గుర్తు కోసం కూడా అప్లై చేసిండట అయితే ఆంధ్రాల సినిమా హీరో పవనాల్ సార్ కూడా పార్టీ పెట్టి డిప్యూటీ సీఎం అయింది చూసి అన్నకు కూడా అదే స్ఫూర్తి అనిపించింది ఇప్పటికే తమిళనాడులో విడిచిన విజయకాంత్ సార్ పార్టీ ఉన్నది అటు జయలలిత మేడం కూడా హీరోయిన్ నుంచే సీఎం దాకా ఎదిగింది శరత్ కుమార్ సార్లు పార్టీ పెట్టి బీజేపీలో విలీనం చేసిండు ఇక అటు కమలాసన్ సార్ కూడా పార్టీ అమాస పున్నానికి నేనున్నా అనిపించుకుంటుండు ఇక స్టాలిన్ సార్ కొడుకు కూడా హీరోనే ఇప్పుడు విజయన్న కూడా పార్టీ పెట్టి ఎన్నికల బరిలకు దిగబోతుండు మరి ఇన్ని సినిమా హీరోల పార్టీల నడుమ తమిళనాడు ఓటర్లు వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలిగా రుణమాఫీ మీద ఊరూరు కల్లా సీఎం రేవంత్ సారు దేవుళ్ళ మీద ఒట్టేసి 15 ఆగస్టు కల్లా ఒక్కరికి కూడా ఎగబెట్టకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిండు కదా కానీ అందులో సగం మందికి ఎగ్గొట్టి రుణమాఫీ మీద దగా వేసిండు దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళనే మోసం చేసిండు ఆయన చేసిన పాపానికి తెలంగాణ పబ్లిక్ తక్లీఫ్లు రాకుండా చూడుర్రి దేవుడా అని దేవుళ్లకు పూజలు చేసేందుకు రుణరణం పేరు మీద గుళ్ళ యాత్రలకు బయలుదేరిండు హరీష్ రావు సారు రేవంత్ రెడ్డి సారు దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తప్పిండు దేవుళ్లకు కోపం వచ్చి రాష్ట్రానికి దుర్గతి పట్టొద్దని సీఎం సారు చేసిన పాపానికి పబ్లిక్ మీద కొంటతనం చూపియకు భగవంతుడా అని మొక్కేతందుకు ఇలా యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి బయలుదేరిండు హరీష్ సారు సారెంబడి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ క్యాడరోళ్ళు పోయిండ్రు ఇక నరసన్న దర్శనం చేసుకున్నాక అయ్యగారు పూజలు చేస్తుంటే అయ్యా నరసన్న స్వామి రేవంత్ గారు చేసిన పాపాలకు పబ్లిక్ మీద కోపం చేయకు అనుకొచ్చిండు యాదగిరి నరసన్న తెలంగాణ ప్రజల కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పసొంటి గుట్ట నరసన్న మీద ఒట్టేసి ముఖ్యమంత్రి పాపం చేసిండు అసొంటి దుర్మార్గుణ్ణి క్షమించండి ఆయన చేసిన పాపానికి జనం మీద కోపం చేయకుండ్రి భగవంతుడా అని మొక్కిండు ప్రపంచం తలకిందులైనా ఏదున్నా లేకున్నా 15 ఆగస్టుకు అందరికి రుణమాఫీ చేస్తామన్నారు కానీ సగం మందికి ఎగబెట్టిండ్రు ఇది ఢోకా కాదా ఇది దైవద్రోహం కాదా ఇది ఒట్టేసి మాట తప్పుడు కాదా సీఎంకి ఇప్పటికైనా మంచి బుద్ధిని ప్రసాదించు దేవుడా అని మొక్కిండు హరీష్ సారు అయినా రేవంత్ సారు గుళ్ళ మీద ఒట్లు మనుషుల మీద తిట్లు గిదే కదా చేస్తున్నది తెగించినోళ్ళు మనుషులకిచ్చిన మాటలే తప్పుతారు
ఇక కనిపియని దేవుళ్ళకి ఇచ్చిన ఓట్లు నిలబెట్టుకుంటారా అని గుట్టకువైన భక్తులు అనుకోబట్టిరట. అసలు రాష్ట్రంలో ఆడోళ్లకు భద్రత ఉన్నదా అని అనుమానం వస్తుంది. జర్నలిస్టులు స్వేచ్ఛగా రిపోర్టింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉన్నది ప్రజాపాలనలా. మరి రాష్ట్రంలో తాలిబన్ల పాలన ఏమన్నా నడుస్తుందా లేకుంటే నియంత్రణ పాలన నడుస్తుందా అని జనాలకు కూడా డౌట్ వస్తుంది. నిజాలను తవ్వి తీసేందుకు పోయిన మహిళా జర్నలిస్టుల మీద సీఎం సొంతూర్ల గుండాలు ఎట్లా దాడి చేసిండ్రో చూడుండ్రి. తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు కోనెట్లు ఎగిరిండన్నట్టు సీఎం సారే స్థాయి మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడబట్టే, పిలగాండ్ల ముందే బూతులు పోయబట్టే. ఇక అంత పెద్ద మనిషి అట్లుంటే వాళ్ళ ఊర్లో కూడా సారు శంషాలు ఎట్లుంటారు? వాళ్ళు సీఎం సార్ను మించినోళ్ళు ఉన్నారు. విజయారెడ్డి, సరిత ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలా రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి రాలేదు, ఇచ్చినోళ్ళకి ఎంత ఇచ్చిండ్రు అన్న వాస్తవాలను బయట పెట్టేందుకు పోయిండ్రు. అయితే ఆడ సీఎం చెంచాలు, కాంగ్రెస్ గుండాలు జర్నలిస్టుల ఫోన్లు, కెమెరాల రికార్డులైన చిప్పులు గుంజుకొని వాళ్ళ మీద దాడి చేసిండ్రు. మా వస్తువులు మాకు ఇయ్యమంటే మహిళలను కూడా చూడకుండా చెప్పరాని తీర్లా ప్రవర్తించిండ్రు. మేం సీఎం అనుచరులం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని బెదిరిస్తుంటే ఎంత కావురమెక్కి ఉన్నారు ఒక్కొక్కరు. ఒకసారి చూడండి కొండారెడ్డి పల్లెలో చిప్పులు లాక్కొని సీఎం సొంతూర్లోనే మహిళలకు గీ గతి పట్టిందంటే ఇక రాష్ట్రంలో మహిళలకిచ్చే గౌరవం ఏ పాటి వర్తిల్లుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మహాలక్ష్ములు, పెద్దపీట అని పీకే కాంగ్రెస్ వాళ్ళు మరి దీన్నేమంటారు? మహాలక్ష్ములకిచ్చే గౌరవం గిదన్నట్టు. రుణమాఫీ మీద వాస్తవాలు బయటకు తెస్తుంటే మీకెందుకంత బుగులైతున్నది? అంటే రుణమాఫీ అందరికి ఇయ్యలేదు, ఏడమా బండారం బయట పడుతుందో అని వణుకుతుండ్రా? మీరు దాస్తున్న అబద్ధాలన్నీ బయట పడతాయని భయపడుతుండ్రా? 60 ఏళ్ల పాలనలా ఎన్నడన్నా మహిళా జర్నలిస్టుల మీద దాడులు చూసినామా? కానీ ఇందిరమ్మ, మహాలక్ష్ముల పాలనలా అది సాధ్యమైంది. సర్కారు అసమర్థతను, వాళ్ళ తప్పులను బయట పెడుతుండ్రనే టార్గెట్ చేసి ఈ తీర్ల దాడులు చేస్తుండ్రనేది అర్థమైతేనే ఉన్నది. జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళను అరెస్టు చేసి సర్కారు చిత్తశుద్ధిని దాటుకోవాలి. లేదంటే ఇది అధికార పార్టీ దగ్గరుండి చేసిన దాడి లెక్కనే లెక్కలేసుకోవాలని గరమైతున్నారు జర్నలిస్టులు. ఇగో ఇవ్వాల ఇలాంటి సాంస్కృతిక ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలసేపటి ఇసోంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ. శనార్థి.